శ్రీమాత్రే నమః. భరణీ నక్షత్ర ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేవలం నక్షత్ర ఫలితాలనే మీరు పూర్తిగా అన్వయించుకోవద్దు. జాతక పరిశీలన, వ్యక్తిగత జాతక పరిశీలన ఖచ్చితంగా అవసరమే. కానీ రాశికి ఒక ఫలితం, తిథికి ఒక ఫలితం, వారమునకు ఒక ఫలితం, నక్షత్రానికి ఒక ఫలితం, లగ్నమునకు ఒక ఫలితం, ఇలా ఫలితాలన్నీ కూడా ఉంటాయి. మనం నక్షత్ర ఫలితాల వరకు కొంతమేర మనం ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకు చెప్పుకుంటూ ఉన్నాం. దీన్నే ప్రత్యేకించి తీసుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు భరణీ నక్షత్ర విశేషాలు తెలుసుకుందాం. భరణీ నక్షత్రం నామ అక్షరములన్నీ కూడా లీలు లేలో అనేటువంటి అక్షరముల్లో ఉంటాయి. మనుష్యగణం, జంతువు ఏనుగు, నక్షత్రాధిపతి యముడు, రాశి మేషరాశి, రాశ్యాధిపతి ఈ నక్షత్రానికి కూడా కుజుడే. అదేవిధంగా భరణీ నక్షత్ర జాతకులు మంచి రంగు రూపం కలిగి ఉంటారు. వివేకం, విచక్షణ, జ్ఞానం అధికంగా ఉంటుంది. అయితే కొంచెం మందబుద్ధి కూడా కలుగుతూ ఉంటుంది, కొంచెం బద్ధకం కూడా కలుగుతూ ఉంటుంది. దురాలోచన తక్కువే, దాంట్లో ఏమీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏ విషయంలోనైనా సరే తెగించి ఒక నిర్ణయానికైతే త్వరగా రాలేరు. ఇందువల్ల కొన్ని అవకాశాలని దగ్గరలో పోగొట్టుకుంటూ ఉంటారు. సోదరులతో సామరస్యం తక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల ఎడల గౌరవ అభిమానాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది. దేవస్థానాలు, పుణ్యక్షేత్రాలు సందర్శనం చేస్తూ ఉంటారు. వీరికి జీవిత మధ్యకాలం నుంచి చాలా అభివృద్ధి అందుకుంటూ ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారి మనసు నొప్పించకుండా లౌక్యంగా మాట్లాడడం వీరికి తెలియకదు. దానివల్లే కొంత శత్రువుల్ని కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఒక్కోసారి వాదనకు కూడా దిగుతూ ఉంటారు. దీనివల్ల స్నేహాలు చెడిపోవడం, శత్రువృద్ధి ఎక్కువగా ఉంటుంది. అంటే శత్రువులు పెరుగుతూ ఉంటారు. కానీ స్వతహాగా చాలా శాంతంగా, గంభీరంగా కనిపిస్తారు. ఈ రెండు చాలా విశేషంగా ఉంటాయి. శాంతంగా ఉండడం ఏమిటి, గంభీరంగా ఉండడం ఏమిటి అంటే ఉన్నట్టుండి కొంత శాంతంగా ఉండడమే, ఉన్నట్టుండి కోపంగా తెచ్చుకోవడం, ఇలాంటి లక్షణాలతో కలిగి ఉంటారు. అనవసర విషయాలు మాట్లాడరు. న్యాయాన్యాయ విచక్షణ చేయుదురు. విద్యా వివేకం కలిగి ఉంటారు. వీరికి సహనం ఎక్కువ, ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. కష్ట నష్టాలను ఓర్ముతో అంటే బాగా సహనంతో భరిస్తారు. వీరికి భోగభాగ్యాలకు లోటు ఉండదు. పూర్వీకుల యొక్క స్థిరాస్తులు కూడా కలిసి వస్తాయి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. వీరు వ్యసనాలకు చాలా దూరంగా ఉంటే మంచిది. ఒకవేళ వ్యసన పరులు అయ్యారా చాలా ఇబ్బందులు పడతారు. చంచల మనస్తత్వం కావున ఒక్కసారి వ్యసనాలు కానీ అలవాటైతే వదులుకోలేరు. కొంత స్త్రీ మూలకంగా చిక్కులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తలు ధనపరంగా చాలా అవసరం. వీరు అలంకార ప్రియులు, కళాప్రియులు, ఆభరణాలను, వస్త్రాలను బాగా ఇష్టపడుతూ ఉంటారు. రాజకీయ, సాంకేతిక, విద్యా రంగాల్లో బాగా రాణిస్తారు. వీరి నోటి యందు దురుసుతనం అప్పుడప్పుడు కొన్ని సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. బంధువర్గాలతో సత్సంబంధాలు కాస్త తగ్గుముఖం పడతాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత కాస్త లోపిస్తుంది. వీరు స్వతంత్ర భావాలు కలవారు. వ్యాపారం బాగా రాణించేటువంటి ప్రయత్నాలు, ఆలోచనలు చేస్తారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. గౌరవము, అధికారములు, వీరికి కీర్తి ప్రతిష్టలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీరికి 24-27 సంవత్సరముల మధ్య కాలమందు విద్యాభ్యాసం పూర్తి చేసి వివాహము అనుకూల యోగ్యము, 30 సంవత్సరముల లోపు ఉద్యోగము లేదా వ్యాపార రంగాల్లో స్థిర జీవితం కల్పించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. కలత్ర సౌఖ్యం, 33-34 సంవత్సరాల తర్వాత మంచి యోగం, స్థిర చరాస్తుల అభివృద్ధి ఉంటాయి. 42 నుండి 50 సంవత్సరాల మధ్యకాలంలో ఈ నక్షత్ర జాతకులకి కొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. వ్యాపార విస్తరణ, పదోన్నతి లభిస్తూ ఉంటాయి. గౌరవ ప్రతిష్టలన్నీ కూడా పెరుగుతాయి.
60, 64, 69 సంవత్సరాల్లో వీరికి శరీర పీడిత, అనారోగ్యం, ఉబ్బస సంబంధమైనటువంటి అంటే ఆయాసము, నీరసము, నరాల సంబంధ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా వీరు చాలా విశేషంగా బుధ, శుక్ర, రాహు అంతర్దశలు వీరికి చాలా కష్ట నష్టాలను, ఇబ్బందులను కలుగజేస్తాయి. మహాలక్ష్మి వ్రతాలు, పూజలు చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. భరణీ నక్షత్రంలో జన్మించిన వారికి మొదటి పాదం సామాన్య దోషము, రెండవ పాదం దోషము, 3, 4 పాదాలు శిశుగండము. భరణీ నక్షత్రంలో మృతి చెందితే ఆ గృహం విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. భరణీ నక్షత్ర జాతకులు వీరు ఉంగరం ధరించాలి అని అంటే భరణీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి శుక్రుడికి జాతి వజ్రం ధరించాలి. వీరి అదృష్ట సంఖ్య 6గా కూడా చెప్పబడుతూ ఉన్నది. ఈ విధంగా భరణీ నక్షత్ర జాతకులు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలని జన్మజాతకంతో కూడా అన్వయించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిందిగా భరణీ నక్షత్ర జాతకులకు తెలియచేయడమైనది. శుభం భూయాత్.